Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. అమ్మో ఇక్కడ పెట్టాము తల అమ్మో ఇప్పుడు లేదు నాన్న కాలేదు తల ఇక్కడ పెట్టినా ఇక్కడ సెంటర్ రా అమ్మో పెట్టివే ఎందుకు ఇక్కడ సెంటర్ తల అమ్మో ఇలా పెట్టాను అమ్మో తల పెట్టి పడుకో అక్కడ ఫైనలీ మా ఆయన బ్యాక్ డ్రాప్ మార్చాడు ఈరోజు చాలా రోజుల తర్వాత కదా బెడ్రూమ్ లో చేస్తున్నాం మేము నార్మలీ వీ డోంట్ డూ ఇట్ ఇన్ బెడ్రూమ్ నార్మలీ డైనింగ్ కిచెన్ హాల్ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము బట్ ఈరోజు బెడ్ మీద చేసుకుందాం ఆరాంగా రిలాక్స్డ్గా అన్నారు సో ఐఎమ్ హ్యాపీ సో ఈ పాటికి మీకు తెలిసిపోయింది తమ్నేల్ చూస్తారు యుఎస్ నుంచి న్యూజిలాండ్ నుంచి గిఫ్ట్స్ వర్షం అనమాట నాకు ఎండాకాలం మండు టెండలో నాకు వర్షం పడింది అనమాట అసలు ఈ గిఫ్ట్ స్పీచ్ ఏంటో మా ఆవిడికి అంకితకి అండ్ వాళ్ళ తమ్ముడు న్యూజిలాండ్ వెళ్ళిన వెంటనే నాకేం తెస్తున్నావు ఓ మై గాడ్ అసలు ఇద్దరు నిజంగా కానీ వాడు కూడా వాడికి చాలా లిమిటెడ్ టైం ఆ లిమిటెడ్ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉండే పీసెస్ తీసుకొచ్చాడు గిఫ్ట్స్ చాలా క్వాలిటీ అంటే తను ఫస్ట్ నుంచి అంతే అండి మా అనిరుద్ధ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎనీ కంట్రీకి వెళ్ళినా కూడా క్వాంటిటీ కంటే క్వాలిటీ ఉన్న వస్తువులు ఎక్కువ తీసుకొస్తుంటాడు అవి ఏంటి ఇప్పుడు మీరు చూసేద్దరు కానీ అలాగే యూఎస్ నుంచి వాళ్ళ చెల్లెలు కొన్ని పంపించింది అవి కూడా చూద్దరు కానీ చూసే ముందు మా నీలి మేఘాల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా ఉంది నా గొడుగు చాలా బాగుంది రెడ్డా ఎస్ ఇట్ ఈస్ రెడ్ కలర్ కానీ ఈ అంబ్రెల్లాకు ఒక స్పెషాలిటీ ఉంది అందరూ అంబ్రెల్లా క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తారు మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూపిద్దాం ఓకే యూవీ ప్రొటెక్షన్ అంతా ఇచ్చారే ఆ వైట్ ఇదంతా కూడా యూవీ ప్రొటెక్షన్ అవును అసలు ఇది లోపల పెట్టినప్పుడు జనాలు షాక్ ఎక్కువ ఎందుకు ఎక్కడ పెట్టినాం చూడు కదా ఇది చూడు ఓకే ఇలా మంచిగా లోపల పెట్టేసేయాలి సో గొడుగుని చూసేసారు కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి రెడ్ చిల్లీ ఇది ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా మా తమ్ముడు నేను సిద్ధు నాకు రెడ్ చిల్లీస్వి సెకండ్ టాప్స్ కొనిచ్చాడు వేసుకుంటూ ఉంటాను కదా అప్పుడు నేను అన్నానమాట మిర్చి లాంటి అక్క అని చెప్పేసి నాకు మిర్చి లాంటి కమ్మలు ఇచ్చాడు వాడు అనేసి అది వాడికి గుర్తుండిపోయిందంట అక్కడ బ్రింజాల్ కూడా ఉండిందంట నాకు వంకాయ అంటే కూడా చాలా ఇష్టం కదా కానీ మా అక్క రెడ్ చిల్లీ లాంటిది స్పైసీ కాబట్టి అని వాడు నా కోసం రెడ్ చిల్లీ అంబ్రెల్లా తెచ్చాడు బాగుంది కదా అవును ఎందుకు అలా చెప్పు న్యూజిలాండ్ నుంచి అని తెలుసుగా అందరికి అంటే యుఎస్ న్యూజిలాండ్ రెండు మిక్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి యుఎస్ అని చెప్తాను ఫస్ట్ న్యూజిలాండ్ చూపిస్తా ఆ తర్వాత యుఎస్ చూపిస్తా బాగుంది కదా అమ్మ కానీ సో ఇప్పుడు వచ్చేది ఆల్రెడీ ఎండాకాలం దాని తర్వాత వర్షాకాలం ఆఫీస్కి తీసుకెళ్ళడానికి స్టైల్గా కూడా ఉంటుంది చక్కగా హ్యాండ్ బ్యాగ్లో వచ్చేస్తుందాము కదా అండ్ నాకు అంబ్రెలాస్ అంటే చాలా ఇష్టం అండి నా దగ్గర బోల్డ్ అన్ని అంబ్రెలాస్ నా అంబ్రెలా కలెక్షన్ చేద్దాం చాలా ఉన్నాయి నా దగ్గర సో ఇది వచ్చేసేసి మ్యాగ్నెట్ అనమాట న్యూజిలాండ్ నుంచి మావోరీ ట్రైబ్ది మ్యాగ్నెట్ తీసుకొచ్చాడు న్యూజిలాండ్ ఏదిరా అని అంటే అదిగో అది న్యూజిలాండే కదా అని అంటున్నాడు ఏం చెప్పాలండి మా తమ్ముడిని వాడు మాత్రం న్యూజిలాండ్ అని తెచ్చుకొని కింద మొత్తం ఇలాగా హ్యాంగింగ్స్ ఉండేది తెచ్చుకున్నాడు వాళ్ళ ఛానల్లో చూడండి మీకు తెలుస్తుంది నాకు ఎందుకు తేలేదురా అంటే స్విట్జర్లాండ్ మ్యాగ్నెట్ గురించి మీకు తెలుసు కదా స్టోరీ ఆ స్టోరీ మొదలేశాడు కానీ ఎప్పటికైనా సరే వాడి దగ్గర నుంచి కొట్టేస్తానండి కొట్టేసిన రోజు ఎపిసోడ్ చేసి మరీ పెడతాను మీకు ఛాలెంజ్ చేసి వచ్చాను వాడితో ఇది మీ ఇంటి నుంచి లేపేస్తాను అని చెప్పి లేపేయడం ఖాయం వాడు ఏదో ఇళ్ళలగ్గానే పండగ కాదమ్మా నాకు బ్లూబెర్రీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో అక్కడ నుంచి బ్లూబెర్రీ ఇష్టంగా ఎక్స్ట్రాక్ట్ తీసుకొచ్చాడనమాట ఏ షుగర్స్ యాడెడ్ లేవు సో ఇది నా కోసం తీసుకొచ్చాడు ఇలాంటివి నాకు చాలా ఇష్టము సో నేను అన్నాను ఏదైనా మంచిగా
మఫిన్స్ కానీ స్వీట్ కానీ చేసుకుందాంరా ఈ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ని వాడి అని చెప్పేసి అన్నాను అనమాట. సో అక్కడ చాలా ఫేమస్ అండి, అందుకని తీసుకొచ్చాడు. బాగుంది కదా. అంటే ఇలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటాడండి వాడు, ఎవరికి ఏమి ఇష్టం అన్నది, అదే నచ్చుద్ది. న్యూజిలాండ్లో హనీ చాలా ఫేమస్ అంటండి, ఈ విషయం నాకు తెలియదు. సో మనుకా హనీ అనేది చాలా ఫేమస్ అంట. దీంట్లో ఒక 4 రకాలు తెచ్చాడు. డాక్టర్ హనీ ఒకటి, ఎవ్రీడే హనీ ఒకటి, వైటాలిటీ ఒకటి, ఇంకోటి ఏదో తీసుకొచ్చాడు. నేను అన్నా నాకు ఎవ్రీడే ఇవ్వరా అని అన్నా. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఏదైనా డెజర్ట్స్లో వాడుకోవచ్చు, లేదంటే బ్రెడ్ మీద స్ప్రెడ్స్ కింద వాడుకోవచ్చు కదా. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. మా మమ్మీకి డాక్టర్స్ హనీ ఇచ్చాడు, ఎందుకంటే మా అమ్మకి షుగర్ కదా, అయినా సరే మా అమ్మ షుగర్ తింటుంది. సో అందుకని ఆవిడకి డాక్టర్స్ హనీ అయినా కొంచెం కాపాడినట్టుంటుందని అది ఆవిడకి ఇచ్చాడనమాట. సో న్యూజిలాండ్ కీ చైన్ తెచ్చిచ్చాడు. పింక్గా ఉండేది నేను, బ్లాక్గా ఉండేది మా ఆయన. అంటే మా ఆయన నల్లగా ఉంటాడని కాదండి, మా ఆయనకి పింక్ కలర్ ఇస్తే బాగోదు కాబట్టి నేను పింక్ తీసుకున్నాను, మా ఆయనకి బ్లాక్ ఇచ్చాను. సో కొంతమందికి తెలియకపోతే న్యూజిలాండ్ పీపుల్ని కివీస్ అని కూడా అంటారనమాట. సో దిస్ ఇస్ దర్ నేషనల్ బర్డ్. సో ఇప్పుడు ఇది నేను నా ఆఫీస్ కీ కింద మార్చుకుంటాను, వేసుకుంటా కీ చైన్. సో విటేకర్స్ అనేది చాలా మంచి బ్రాండ్. సో అందుకని ఆ బ్రాండ్ నుంచి మా తమ్ముడు నా కోసం హనీ క్రంచ్ చాక్లెట్ తెచ్చాడు. ఎందుకంటే నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా చాక్లెట్లో కొంచెం క్రంచ్ ఉంటే ఇష్టం అనమాట, నట్స్ కానీ లేకపోతే క్రంచ్ కానీ. సో ఒకటి వచ్చేసేసి ఇదిగోండి ప్లమ్ అండ్ రోస్టెడ్ ఆల్మండ్స్ది తెచ్చాడు, ఒకటి వచ్చేసి ఇది తీసుకొచ్చాడు అనమాట. ఇంకా ఓపెన్ చేయలేదు, చేసుకొని తినాలి. యానివర్సరీకి ఓపెన్ చేసుకొని తిందామమ్ము. హోకీ పోకీ క్రంచ్ అంట. నాకు చిన్న చిన్న ఈ క్యూట్ థింగ్స్ చాలా ఇష్టమని మా తమ్ముడికి తెలుసు కదా, హీ సో స్వీట్. అయితే ఇది వాడికి ఫ్లైట్లో ఇచ్చారు, వాడు నాకు తెచ్చిచ్చాడు. నేనేమో ఒక పక్క శాంసంగ్ ఇయర్ బడ్స్ అవన్నీ వాడుకుంటున్నా, కానీ వాడు తెచ్చాడు కాబట్టి పర్లేదురా ల్యాప్టాప్కి వాడుకుంటానని చెప్పా. చాలా రోజులైంది ఇట్లా వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, హెడ్ ఫోన్స్. బాగుంది కదమ్మ కలర్ఫుల్గా. మేకప్ కూడా తీసుకొచ్చాడండి. అంటే పాపం వాడికి ఉన్న చాలా లిమిటెడ్ టైం, హీ వెంట్ ఓన్లీ ఫర్ 5 days. దాంట్లో కూడా వాడి ఆఫీస్ పనులే వాడికి సరిపోయాయి, అయినా సరే హీ మేడ్ ఎన్ అటెంప్ట్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడకి తేవచ్చు, నాకు తేవాల్సిన అవసరం లేదు. కానీ వాడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో మా తమ్ముడు పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ వెరీ హ్యాపీ అనమాట. ఇదిగోండి లిప్స్టిక్, నాకు ఇష్టం అని చెప్పి ఎంత మంచి రెడ్ కలర్ తెచ్చాడు చూడండి. అసలు ఇది మెక్కా అని చెప్పేసి అక్కడ చాలా మంచి బ్రాండ్ అంట. మనకి సెఫోరా ఉంటుంది కదా యూఎస్లో, మన హైదరాబాద్లో కూడా ఫారం మాల్లో సెఫోరా ఉందండి. సో అక్కడ మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. సో ఇది అక్కడి నుంచి తీసుకొచ్చాడనమాట, మెక్కా నుంచి. ఇది ఒకటి తీసుకొచ్చాడు. దాని తర్వాత వాల్యూమ్ది మస్కారా తీసుకొచ్చాడు, ఇది కూడా మెక్కా మ్యాక్స్. బాగుంది కదా, కలర్ఫుల్గా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో దిస్ ఈజ్ వాట్ మేక్స్ మై లైఫ్ బ్యూటిఫుల్ అండి. మా ఇంట్లో నేను మోస్ట్ ప్యాంపర్డ్, ఇంట్లో అందరికంటే పెద్దదాన్ని, కానీ అందరూ ఎక్కువ ప్యాంపర్ చేసేది దాన్ని. అది మా ఆయనైనా, మా తమ్ముడైనా, మా చెల్లెలైనా, మా అమ్మైనా, మా నాన్నైనా. ఆఖరికి శ్రీరామ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గుర్తుపెట్టుకుంటాడు మా తమ్ముడు హస్బెండ్. మా చెల్లెల హస్బెండ్, అమ్మో అర్ధ మొగుళ్ళలాగే బామ్మర్ది చెప్తాడు కదా. మా ఆయనతో అంటాడు అనమాట, బావా నేను, మా ఆయన అంటాడు నీకు డివోర్స్ ఇచ్చేసాను అంటే అలా అనకు బావా అని అంటాడు అనమాట. మనది 20 సంవత్సరాల రిలేషన్షిప్ బావా అని అంటాడు, అలా అనమాట. నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఈవెన్ అంకిత ఎక్కడికైనా వెళ్ళినా కూడా తను కూడా ఏదో ఒకటి తీసుకొని వస్తుంది, చూపిస్తుంది తను కూడా ఏం తెచ్చిందో. దీనిలో తను తెచ్చిన సామాన్లు కూడా ఉన్నాయి. సో అట్లాగా నేను మోస్ట్ ప్యాంపర్డ్ ఇన్ మై హౌస్. ఈ రెండు చాలా స్పెషల్ గిఫ్ట్స్ అనమాట, మా తమ్ముడు మాకు తెచ్చినవి. ఇవి మాత్రం లాస్ట్లో చూపిస్తాను మీకు, ఓకేనా? బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు కదా, సో ఈ రెండు లాస్ట్లో చూద్దాం. దానికి ముందు ఇప్పుడు మనం యూఎస్ఏకి షిఫ్ట్ అవుదాం. న్యూజిలాండ్ నుంచి కొంచెం వెనక్కి వద్దాం యూఎస్ఏకి, ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు నా నైటీస్ చూపిస్తాను అన్నమాట. నా నైట్ వేర్ జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందంట. నాకు 3/4 నైటీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ అంత బాగా దొరకవు, సో అందుకని చూసారా ఎంత బాగుందో, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో చెల్లెలు పంపించింది ఇది యూఎస్ నుంచి. నేను నా నైటీస్ అన్నీ యూఎస్వేనండి.
ఇది ఏదో మొన్న దేనికో మహాకుంభకి వెళ్ళినప్పుడు నైట్ డ్రెస్ తీసుకొని వెళ్దాం మర్చిపోయాను అనమాట. సో ఇది జబల్పూర్లో కొనుక్కున్నాను. ఇది జబల్పూర్ గుర్తు అనమాట. సో అట్లా లేకపోతే ఇవే నైటీస్ అనమాట. మా చెల్లెలు కానీ మా ఆయన కానీ వెళ్ళినప్పుడు వాళ్ళే తీసుకొస్తారు నాకు షార్ట్ నైటీస్ అన్నీ అక్కడి నుంచి. చాలా బాగుంటాయి. ఇదిగోండి, బాగుంది కదా, బ్యూటిఫుల్లా. ఊరికేనే సరదాగా వెళ్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తున్నారని అంటే నాకు ఎక్కడున్నావే అని అంటే పలానా చోటు ఉన్నారు. సరే చూడు ఏమన్నా నైటీలు ఉంటే చూడని అంటే పాపం వెళ్ళిపోయి కొనేస్తుంది. అసలు ఆలోచించదు అనమాట, తెచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మోస్ట్ స్పెషల్ చిన్న చిన్న కుట్టి కుట్టి థింగ్స్ చూపిస్తాయి ఇప్పుడు నేను మీకు. సో మనం అందరం బిర్యానీస్, పులావ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వండుకుంటాం కదండి. నేను కొంచెం బాగా ఎక్కువ వండుతా. అయితే ఈ లవంగాలు, దాల్చిని, ఇలైచీలు ఇవన్నీ మన అన్నంలోకి అక్కడక్కడ ఏరుకునే పరిస్థితి వస్తుంది. సో మా చెల్లెలు ఏం చేసింది చూడండి, ఇదంటే స్పైసెస్ అన్నీ దీంట్లో చూడండి. స్పైసెస్ అన్నీ దీంట్లో ఓపెన్ చేయాలి, దీనిలో స్పైసెస్ వేసుకోవాలన్నమాట. సో ఇట్లాగా స్పైసెస్ అన్నీ మీకు కావాలంటే టీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది స్పైసెస్ కోసం అనమాట. సో ఇలా స్పైసెస్ అన్ని దీన్ని వేసి ఇలా క్లోజ్ చేసేసి ఇలాగ లాక్ చేసేయాలి. లాక్ చేసేసి దీన్ని మనం ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాం కదా దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మనం అన్నం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో దీన్ని ఇలాగా తీసేయాలి. అప్పుడు మన అన్నంలో అస్సలు లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ ఏమీ ఏరుకోక్కర్లేదు. సో మా చెల్లెలు నాకు ఇది పంపించింది స్పైసెస్కి. బాగుంది కదా, ఇట్లాంటివి పంపిస్తుందండి. దానికి తెలుసు నాకు ఇలాంటి చిన్న చిన్ని క్యూట్ లిటిల్ థింగ్స్ ఇష్టమని. సో ఇలాంటివి పంపిస్తుంది. అంటే నా మనసుకి ఏం ఇష్టము అన్నది మా చెల్లెలకి తమ్ముడికి బాగా తెలుసు. మా ఆయనకి ఎంత బాగా ట్రైన్ చేశాను, వీళ్ళని ట్రైన్ చేయకుండానే తెలుసు, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. సో ఇది వచ్చేసి మెజరింగ్ స్కేల్ లాగా అనమాట. కమ్ చాపింగ్ బోర్డ్ నుంచి మనం ఇలాగా ఆనియన్స్ అవన్నీ ఇచ్చేసుకోవడానికి. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి 1 కప్ మెజర్ అన్నీ ఉన్నాయి, క్లీన్గా ఉంది. ఓకేనా, కనిపించిందా మీకు? సో దీంట్లో వచ్చేసేసి అన్ని మెజర్స్ 1 కప్ అయితే ఎన్ని టేబుల్ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ లెక్క చెప్తుంది, కప్ మెజర్మెంట్ చెప్తుంది, ఔన్సెస్ మెజర్మెంట్ చెప్తుంది అన్నీ అనమాట. సో 1 కప్, 3/4, హాఫ్, 2/3, 1.5 కప్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్కేల్ లాగా ఉంటుంది అనమాట. ఇది దేనికంటే ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ పీస్ ఉంది, ఆ ఫిష్ పీస్ని మనం మెజర్ చేసుకొని ఈ లెంగ్త్ ఉండాలి అని అనుకుంటాం కదండి, ప్రిసైజ్ కుకింగ్. అప్పుడు మనం అలా పెట్టుకొని అప్పుడు దాన్ని పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ వై ది స్కేల్ ఇస్ ఫార్. అంటే ఎంత విడ్త్ ఉండాలి, ఎంత బ్రెడ్త్ ఉండాలి, ఇవన్నీ విడ్త్ అండ్ బ్రెడ్త్, సారీ ఇది విడ్త్ ఇది బ్రెడ్త్. సో అవన్నీ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆనియన్స్ అన్ని చాప్ చేసుకుంటాం కదా, చాప్ చేసుకున్నప్పుడు మనము చేత్తో ఇలాగ తోస్తాం, లేకపోతే స్పూన్తో ఇలా తోస్తాం కదా గిన్నెలోకి చాపింగ్ బోర్డ్ నుంచి. సో ఇది ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది, లేదు అని అంటే ఇలా తీసుకుంటే మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది పంపించింది, బాగుంది కదా, యూస్ఫుల్ థింగ్. మనం కుకింగ్ ఎపిసోడ్స్లో వాడుకుందాం ఇక మీద నుంచి. అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఎస్పెషల్లీ ఫర్ యూ. చూసారా ఏంటి చూద్దామా? ఐరన్ ఫిష్. ఎంతమందికి తెలుసు దీని గురించి నాకు చెప్పండి. దీని గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే తప్పకుండా మళ్ళీ ఒక వైటీ షాట్ చేస్తాను దీనికోసంగా. సో దిస్ ఈజ్ ప్యూర్ ఐరన్ అనమాట. ఐరన్తో చేసిన ఫిష్ చాలా బరువు ఉంటుందండి. ఇదిగోండి, రోజు మనం ఒక గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్ గిన్నెలో వేసుకొని ఈ ఫిష్ దాంట్లో వేసేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత యూ కెన్ డ్రింక్ దట్ వాటర్. డైరెక్ట్ ఐరన్ టు యువర్ బాడీ. బ్లడ్ లేని వాళ్ళు, ఐరన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిది. లేదు మనం రైస్ కుక్ చేసేటప్పుడు కూడా ఇది లోపల వేసేస్తే మన రైస్లో ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఎంతమందికి దీని గురించి తెలుసో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా చెల్లెలకి ఫోన్ చేసి నాకు ఈ ఐరన్ ఫిష్ కావాలి అని చెప్పేసి అన్నాను అనమాట. బికాస్ హెల్త్కి చాలా మంచిది. ఒకటి ఇందిరా కోసం, ఒకటి నా కోసం తెప్పించుకున్నాను. సో ఎటువంటి ఐరన్ డెఫిషియన్సీస్ అవన్నీ ఉండకుండా. సో ఎందుకు ఐరన్ ఇంపార్టెంట్ ఇదంతా ఒక వీడియో సపరేట్గా చేస్తా, ఒక చిన్న వైటీ షాట్ చేస్తా. సో దాట్ మీకు యూజ్ అవుతుంది. యూజ్ అయ్యి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన అమెజాన్లో కూడా దొరుకుతుంది. మేబీ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ దాన్ యూఎస్, బట్ మనకు కూడా దొరుకుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి. కావాల్సిన లింక్ షేర్ చేయమంటే అమెజాన్ది మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాం. ఓకే, ఈ న్యూజిలాండ్ యూఎస్ మధ్యలో ఏమైందంటే అని న్యూజిలాండ్కి అంటే యూట్యూబ్ స్టార్ న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అంకిత కూడా బాంబే వెళ్ళిందనమాట కొంచెం వర్క్ మీద. అప్పుడు ఎంత స్వీట్ చూడండి, అక్కడి నుంచి నా కోసం టాప్ తీసుకొచ్చింది. దీది నీకు నచ్చుతుందో లేదో అనింది. లేదు అంకిత నాకు నచ్చుతుంది డెఫినెట్లీ,
గ్రీన్ ఈజ్ మై లక్కీ కలర్ అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ టాప్ అని అన్నా. సో అందుకని థ్యాంక్ యూ అంకిత. అండ్ వాళ్ళ బావ కోసం, అంటే యాక్చువల్లీ అన్నయ్య బావ ఇవన్నీ పక్కన పెట్టేయండి, మా ఆయన కోసం అనమాట. ఇదిగోండి, ఆయన రోజు జిమ్కి వెళ్తారు కదా, రోజుకు ఒక ఫోటోలు పెడుతుంటాడు అనమాట. సో మజిల్ నేషన్ అనమాట. ఎందుకంటే మా ఆయన మజిల్ బిల్డ్ చేయడంలో బిజీగా ఉన్నారు కదా. వెనక చూడండి సూపర్ ఉంటుంది, ఇదిగోండి. సో ఇది జిమ్కి వేసుకొని వెళ్ళాలంట మా ఆయన. ఏముందాము, జాయిన్ ది మూమెంట్ మజిల్ నేషన్ క్లబ్. సో ఇది మా ఆయన కోసం తీసుకొచ్చింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫ్రమ్ వేర్ యూ బ్రాట్ ఇట్, ఇట్ ఈస్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్ కెప్ట్ కదాము. గుర్తు పెట్టుకొని నాకు తనకి కూడా షాప్ చేసింది అనమాట. థ్యాంక్ యూ అంకిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకిత. ఇప్పుడు లాస్ట్ గిఫ్ట్ చూద్దాం. సో లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఇది తీసిన తర్వాత దీని గురించి చెప్తాను. దీని మీనింగ్ కూడా అంతే బ్యూటిఫుల్ అండి. సో దిస్ ఇస్ ద గ్రీన్ స్టోన్ ఆఫ్ సౌత్ ఐలాండ్ అనమాట. మావోరీ ట్రైబ్ వాళ్ళు చేస్తారు ఈ యొక్క స్టోన్ని. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జేడ్ స్టోన్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది కార్డ్ మెడలో వేసుకోవడానికి. ఐ డోంట్ వాంట్ టు వేర్ ఇట్ టుడే, ఐ వాంట్ టు వేర్ ఇట్ యాజ్ అ యానివర్సరీ గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. అయితే దీనికి ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందో అది నేను మీకు చదివి వినిపిస్తాను. సో ఈ యొక్క పెండెంట్ని కోరు అని అంటారనమాట, ద అన్ఫర్లింగ్ ఫ్రాండ్ అనమాట. ఇది వచ్చేసేసి ఇట్ డెపిక్స్ హార్మనీ, న్యూ బిగినింగ్, న్యూ లైఫ్. దాని తర్వాత స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్, ఎంకరేజింగ్ న్యూ పాజిటివ్ బిగినింగ్స్. మన ఐఎన్ఎం ఫుడ్స్ ఉంది కదా. దాని తర్వాత ఇట్ రిప్రజెంట్స్ రెన్యూవల్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. ఇట్ ఆల్సో డెపిక్స్ ఎండియర్మెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అ లవింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్. అయితే ఇది ఎందుకు ఇచ్చాడంటే, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా, మమ్మల్ని ముగ్గురిని ఎప్పుడు కలిసి ఉండాలి అనేసి. సో మా తమ్ముడు ఉద్దేశం ఏంటంటే, ఇది నేనంట, ఇది మా చెల్లెలంట, ఇది వాడంట. సో ఇది మేము ముగ్గురం కలిసి ఉన్నామనుకోండి, మా ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసి ఉంటాయి కదా. సో ఆ ఒక్క ఉద్దేశంతో వాడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. ఎంత థాట్ఫుల్ కదా అమ్ము. అండ్ ఇది వచ్చేసేసి వాళ్ళ బావకి తీసుకొచ్చాడు మా తమ్ముడు. సో ఇది వచ్చేసేసి న్యూజిలాండ్ గ్రీన్ స్టోన్ అనమాట. వన్ ఆఫ్ ద ప్రైజ్డ్ ట్రెజర్స్ మావోరీ ట్రైబ్ వాళ్ళదనమాట. సో ఇది వచ్చేసి సింబల్ ఫర్ పీస్ మేకింగ్. దీని మూలాన వచ్చేసేసి ఇంట్లో ఎప్పుడు పీస్ ఉంటుంది, చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, ఎటువంటి రిలేషన్షిప్స్ అయినా చాలా డ్యూరబిలిటీ ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా చెప్పాను కదండి, వాడు ఎక్కువ క్వాలిటీ ఆఫ్ గిఫ్ట్స్ మీద బిలీవ్ చేస్తాడు మా తమ్ముడు. సో అదే అన్నాడు మళ్ళీ, చూడు ఇదే నీ బర్త్డే అండ్ యానివర్సరీ గిఫ్ట్ అనుకోని అంటున్నాడు. నేను అనుకోను ఒట్టే యానివర్సరీ గిఫ్ట్. అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అండి పాపము. ఐ డోంట్ వాంట్ టు సే హౌ ఎక్స్పెన్సివ్, బట్ దే ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఇది నాది, ఇది మా ఇదే అని తెచ్చుకున్నాడు, ఇదే ఆర్ఎఫ్కి కూడా తెచ్చాడు సేమ్. కానీ బాగున్నాయి కదా అమ్ము. సో ఫైనల్లీ లాస్ట్ గిఫ్ట్, ఐ మీన్ నాకు చాలా ఇష్టమైన స్కాచ్ అనమాట, సింగిల్ మాల్టా 12 years ది గోల్డెన్ క్యాష్ అని చెప్పి. ది మెయిన్ వచ్చేసి ద బాల్కనీ. చాలా ఇష్టమైన డ్రింక్ నాకు ఇది. అండ్ అందరికీ ఒకటి చెప్పాలి, ఇది తప్పు అనుకుంటారేమో, అండ్ డెఫినెట్లీ తాగి పడిపోయి మరీ తాగి పడిపోయే వాళ్ళకి నిజంగా తప్పే. బికాజ్ నేను చాలా చూసి అండి. ఎవరో మెసేజ్ పెట్టారు మొన్న కూడా, ఇందిర గారు తాగుతారా, తాగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మేఘనా గారు అని. నాకు కామెడీగా అనిపించింది. ఏమండి, ప్రతి ఒక్కరి ఇంట్లో తాగుతాము అనేది తప్పు కాదండి. అంటే జస్ట్ చాలామంది ఏంటంటే స్మోక్ చేస్తున్నా లేకపోతే డ్రింక్ చేస్తున్నా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అది అని అంటారు. అది లిమిట్ లేకపోతే, లిమిట్ లేకుండా క్రాస్ చేసి మనం రోజు తాగి రోజు 4-5 పెగ్గులు పడిపోతే అప్పుడు తప్పు. ఇప్పుడు దీంతో నేను నిజంగా డెఫినెట్లీ నేను అసలు చాలా రేర్ ఏదన్నా పార్టీస్కి వెళ్తే జస్ట్ దట్టు 30 ml తీసుకుంటాను. నెమ్మది స్లో డ్రింకర్ నేను. చక్కగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను, అలా నెమ్మదిగా నేను తాగుతుంటాను అనమాట. సో మీరు ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఎవరు కమెంట్ పెట్టారంట, నువ్వు ఎంత బాగా తాగుతావో మాకు తెలుసు. ఈ ముఖం చూస్తే తెలియడం అనేది చాలా కామెడీ. ఎందుకు అని అంటే, నేను సీరియస్గా మీ అందరికి తెలుసు నేను శాంబాలా మూవీ చేస్తున్నానని చెప్పి, దానిలో ఒక మంచి కీ రోల్ అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను ప్రోటీన్ ఫుడ్ అండ్ జిమ్కి వెళ్ళడం, కొంచెం బల్కీగా అవ్వడం, అవన్నీ కూడా సినిమా కోసం కష్టమే. ఒక మనిషి ఒక లుక్ నుంచి ఇంకో లుక్ చేంజ్ అయినప్పుడు
చేంజెస్ అయితే వస్తాయి. మళ్ళీ అయిపోయింది, ఫిలిం అయిపోయింది, ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయింది. సో నేను మళ్ళీ నార్మల్కి రావడానికి నేను మళ్ళీ దానికోసం నేను కష్టపడుతున్నా. దిస్ ఈజ్ ఆర్టిస్ట్ లైఫ్ అండి. మనం ప్రతిదానికి మనం ఇలా కష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే క్యారెక్టర్స్ మనం చూస్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్పుడు మనకి ఫేస్ లో చాలా చేంజెస్ వస్తాయి. డల్ అవుతాము, కొన్నిసార్లు కళ్ళ కింద నలుపు వచ్చేస్తుంది. షూటింగ్ డే అండ్ నైట్ చేసినప్పుడు కళ్ళ కింద నలుపు వస్తుంది. మీకు ఇవన్నీ ఏం తెలుసండి? అవన్నీ తెలియకుండా మీరు జడ్జ్ ఎలా చేస్తారు మీరు? అసలు పీపుల్ జడ్జ్ చేసే ఒకటి కందగలేని దురద కత్తిపేటకి ఎందుకో అని అంట. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ప్రాబ్లం ఉండాలి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది అడిగే క్వశ్చన్కి ఒకే ఒక ఆన్సర్ చెప్తాను నేను. మొన్న ఎవరో మీరు మీ ఇందిరా గారు తాగొస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన తప్పదాగరండి. ఆయనకి బాగా తెలుసు ఆయన లిమిట్స్ ఏంటి అని చెప్పేసి. ఏ రోజు పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా ఆయన తాగి పడిపోయింది నేను చూడలేదు. నేను వామిట్ అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఎంత పెద్ద పార్టీల్లో ఆయన 3 పెగ్గులు తాగినా సరే ఆయన అంతే పెద్ద పార్టీస్, మా ఇంట్లో పార్టీస్లో తాగుతారు తప్పిస్తే బయటికి వెళ్ళినప్పుడు తాగేసి ఇట్లా అంత సీన్ లేదు. ఒకటి. రెండోది, నాకు మా ఆయన మీద విపరీతమైన కాన్ఫిడెన్స్. ఏ రోజు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఈ రోజు వరకు కూడా ఆయన తగ్గించలేదు. ఎందుకునంటే ఆయన ఎప్పుడు ఏమంటారంటే డ్రింక్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని కక్కుర్తి ముఖంలాగా దొరికింది కదా ఫ్రీ డ్రింక్. ఇప్పుడు పార్టీలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఎంత హ్యాపీనెస్ అయినా ఉండేవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్టీ చేసుకుంటున్నాం, చాలా మంచి అకేషన్ అనుకోండి, సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు బాగా తాగేయాలి అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు నాకు. జస్ట్ 3 పెగ్స్ 2 పెగ్స్ మాక్సిమం అంటే 3 పెగ్స్ 3 పెగ్స్ అంటే 30 ml దట్స్ ఇట్. దానివల్ల నాకు తెలిసి పట్టించుకోకండి. అండ్ ఇంకోటి, తాగితే వాళ్ళు అదేదో పెద్ద బూత్ అన్నట్టుగా మీరు చూడాల్సిన తెలంగాణలో అందరూ తాగుతారండి, ప్రతి ఒక్కరు తాగుతారు. ఆంధ్రలో కూడా తప్పు లేదండి. ఇప్పుడు తాగి తప్పు చేస్తే తప్పు అవుతుంది, కానీ మరి నేను అనేది అంటే దీన్ని ఎంకరేజ్ చేయడం అని కాదు, కానీ తాగి పడిపోయి లేకపోతే అలా ఏం చేయట్లేదు నేను. సెలబ్రేషన్స్ అప్పుడు తాగడము, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఒక ఈ వీకెండ్ ఇంట్లో కూర్చొని తాగడము, లేదు తనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో కూర్చొని తాగడంలో నాకు లేని ప్రాబ్లం మీకు కూడా ఉండకూడదు. ఒకటి. రెండోది, నాకు బాగా అలవాటు ఏంటంటే ఒకసారి మా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్తే ఐ విల్ నాట్ కాల్, బికాజ్ ఐ నో మై హస్బెండ్ వెరీ వెల్. ఆయన ఎక్కడ పార్టీస్కి వెళ్ళినా ఆయనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వస్తారు తెలుసా, డ్రైవర్ని పెట్టుకోడు ఆయన. అంటే బికాజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, దానికోసం నేను లిమిటెడ్ గా తాగుతాను. నేను ఎప్పుడు కూడా ఆయన డ్రైవర్ని పెట్టుకోడు, అందుకనే చాలా లిమిట్గా ఆయన ఎంత అవసరమో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లిమిట్ ఎంత ఉంటుందో అంతే తాగుతారు తప్పిస్తే దానికి మించి తాగింది లేదు, ఏ రోజు ఇచ్చేసింది లేదు. ఎందుకనంటే యాజ్ ఎ సెలబ్రిటీ హీస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. మనల్ని చూసి ఇంకా 10 మంది నేర్చుకోవాలి కానీ చెడిపోకూడదు. దట్ ఈస్ ఎప్పుడు నా మైండ్ లో ఉంటుంది. మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి కానీ మనం చూసి 10 మంది చెడిపోకూడదు అనేది మైండ్ లో ఎప్పుడు ఉంటుంది. దాన్ని బట్టి నేను రూల్స్ ఫాలో అవుతాను సొసైటీలో. సో ఇదంతా కాదు, ఇదంతా తర్వాత పక్కన పెట్టేసాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బామ్మర్దికి. న్యూజిలాండ్ నుంచి ఇంత మంచి, ఇది ఎప్పుడు ఖాళీ అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలియదు. ఇలాంటివి చాలా ఉంటాయి. నాకంటే ఎక్కువ వచ్చి మా యుఎస్ నుంచి నా కజిన్స్, అదే మా బ్రదర్ వచ్చినప్పుడే ఓపెన్ అయిపోతాయి. అప్పుడు ఓపెన్ అవ్వాలి. మా ఆయనకి చాలా పర్టిక్యులర్. బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు హీఈస్ వెరీ పర్టిక్యులర్. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయడు కొత్త బాటిల్ని. అది కూడా మళ్ళీ దాన్ని ఒక 2-3 years తాగుతాడు. సో ఎవరు బాటిల్ ఇచ్చినా 2-3 సంవత్సరాలు ఉంటుంది అనమాట. లాస్ట్ పెగ్ ఉంచుతాడు, అది గుర్తుగా అనమాట. సో అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఆయనకు అది ప్యాషన్, అంతేగాని తాగి పడిపోవడం మాకు అలవాట్లు లేవమ్మా. సో చూసారు కదా మా గిఫ్ట్స్ అన్ని కూడా. న్యూజిలాండ్ అండ్ మళ్ళీ ఎప్పుడు మా చెల్లి ఏం పంపిస్తుందా, మళ్ళీ మా తమ్ముడికి ఏదన్నా మంచి ట్రిప్ పడాలి, అప్పటి వరకు అన్బాక్స్. మళ్ళీ నేను యుఎస్ వెళ్తే నేను వెళ్ళాలి అని ప్రే చేస్తానమ్ము. నువ్వు యుఎస్ వెళ్ళాలని ప్రే చేస్తా, అందరూ నా కోసం బోల్డ్ అని గిఫ్ట్లు కొనాలని ప్రే చేస్తా. ఈసారి ఈ బెడ్ లో ఒక మూల కాకుండా ఈ బెడ్ అంతా నిండాలని ప్రే చేస్తున్నాను. బెడ్ మొత్తం ఇక్కడే చేయాలి. బెడ్ మొత్తం నిండాలి. వెయిట్ ఉందా మీది? నిజంగా ఐరన్ అమ్మ, ప్యూర్ ఐరన్. చాలా వెయిట్ ఉంది. రోజు మనం వాటర్ తాగితే చాలా మంచిది. దీని బెనిఫిట్ సెపరేట్ ఒక వీడియో చేసి పెడతా, బయట షార్ట్. చెప్పావు నాన్న ఇందాక చెప్పింది మావాడు మాట్లాడుతుంది. చాక్లెట్ ఎప్పుడు తిందాం? నేను ఏమైనా చెప్తే తిందాం. సైన్ ఆఫ్ చేస్తుందాం. ఓకే ఇవన్నీ నచ్చినట్టయితే, నా క్రేజీ థింగ్స్ అన్ని మీకు నచ్చుతాయని నాకు తెలుసు. మా నీలిమేఘల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్, లవ్ యు.